మోహిని ఎర్ర తామరల వంటి తన పాదాల అరుణ కాంతులతో తూర్పు కొండపైని సూర్యబింబాన్ని శురింపచేస్తుంది. మోను చందర్ని వెన్నెల వెలుగులతో చంద్రమండలాలను స్పృశిస్తోంది. అప్పుడప్పుడు కుచ కలసాల మిట్ట పల్లాల నుండి జారిపోయిన పైట సవరించుకుంటున్నది. చెక్కుళ్లపై చిందే చెమట పొట్లను కొనగోళ్లతో చిమ్ముచున్నది. ఎర్రని పెదవిని దొండ పండుగ భ్రంపడి వచ్చిన రాచిలుకలను తోలుచున్నది. పద్మం వంటి ముఖంలోని సువాసన కోసం మూగిన కొదమ తుమ్మెదలను అదలించుచున్నది. అందమైన మందగమనం నేర్చుకోవడానికి వచ్చిన రాయంత జంటలను గెంటుతున్నది. సొగసైన చూపుల కోసం ముచ్చటపడి వచ్చినటువంటి నెమళ్ళ జంటలకు దూరంగా వెళ్తున్నది. పొదరిళ్లను చేరకుండా చిగుళ్ల వంటి చేతులకు మనసు పడి వచ్చిన కోయిలల జంటలకు దూరమగుతున్నది. తీగ ఉయ్యాలపై ఊగుతూ పూల గురివెంద గుబుర్లపై ఎక్కుతూ పుప్పొడి గుట్టలను దాటుతూ మకరందాల మడుగులు గడిస్తూ క్రీడా పర్వతాలపై విహరిస్తూ చిగురుటాకుల ఆసనాలపై అలసట తీర్చుకుంటూ తీగ ఇండ్లలో దాగుడు మూతలాడుతూ మొగలి బోధలకు ఆనుకుంటూ ఇక్కడికి ఆపుకున్నాం. పూరేకుల గవాక్షాలతో తొంగి చూస్తూ మెట్ట తామర మొక్కలను తాకుతూ సంపెంగ పొదల గడపలలో నిలబడుతూ తర్వాత ఇంకా మిగతాది వచనం దగ్గరకు వెళ్దాం. కదలిక పత్ర కవాటంబున ఉద్ఘాటించుచు పరాగ నిర్మిత సాల పంచిక నిబహంబులను ఆదరించుచు మణి కుట్టిమంబుల మురయుచు చంద్రకాంత వేదికల నెలయుచు రత్న పంజర చారిక నివహంబులకు చదువులు చెప్పుచు కోరిన క్రియను చూచుచు చూచిన క్రియను మెచ్చుచు మెచ్చిన క్రియ వరంగు పడిన క్రియ మరచుచు మరొక ఏకాంతంబగు వనాంతంబున అనంత విభ్రమంబుల మోహిని అయి వివరించుచునున్న సమయంబున ఆవిడ కదలిక పత్ర కవాటంబుల ఉద్ఘాటించుడు. అంటే కవాటం అంటే తలుపు కదా. అంటే అరటి ఆకులు అప్పుడే ఆకు విడితే నవకంగా మంచినిలా చిన్న ముదరు కాక లేత కాక అలా ఉన్నటువంటి నవనవలాడుతున్నటువంటి అరటి ఆకులు అవి కదా కవాటాలంటే. వాటిని ఇలాగా తలుపులు వేసినట్టుగా దగ్గరగా ఉంటే వాటిని కొంచెం అటు ఇటు జరుపుకుంటూ